ఏం పేరు నీ పేరు? నేను సైతం గల్ఫ్ జనసేన కమ్యూనిటీ గ్రూప్ వారు ఒక ఎన్ఆర్ఐ వారు వాళ్ళు చేసే కార్యక్రమాలు ఏంటంటే పేద పిల్లలకి అన్నదానం, ఆపదలో ఉన్న వాళ్ళకి సహాయాలు చేయడం, ఇలాంటి కార్యక్రమాలు ఈ గ్రూప్ ద్వారా చేయించడం జరుగుతుంది గత కొన్నాళ్ళుగా. ఈరోజు ఈ కార్యక్రమానికి ముఖ్య ఉద్దేశం ఏంటంటే అభం సొంతం తెలియని ఇద్దరు చిన్నారులు తల్లిదండ్రులను కోల్పోవడం వల్ల వాళ్ళకి ఈ జనసేన గ్రూపు ద్వారా లక్ష రూపాయల వరకు ఆర్థిక సహాయం చేయడం జరిగింది. ఈ నేను సైతం గల్ఫ్ జనసేన కమ్యూనిటీకి అర్థం ఏంటంటే మన జనసేన అధినేత డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఆయన చేసే ఎన్నో కార్యక్రమాలను ఈ గ్రూప్ వారు ఒక ఆదర్శంగా తీసుకుని వాళ్ళు ఉద్యోగరీత్యా సంపాదించే దానిలో కొంత భాగం 10 మందికి ఉపయోగపడాలనే ఉద్దేశంతో వీరు ఈ అమౌంట్ సేకరించడం జరిగింది. అలాగే ఈ కార్యక్రమం నా చేతుల మీద ఎందుకు జరుగుతుందంటే దీనికి సంబంధించి ఒక సభ్యుడు మా అత్తిలి మండలంలో స్కిన్నెరపురంలో అంజీ అనే జనసైనికుడు, వీళ్ళందరూ కూడా సభ్యులు ఆ గ్రూప్లో. ఈ గ్రూపు ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన స్కిన్నెరపురంలో కళ్యాణ్ అనే వ్యక్తి ఈ ఎన్ఆర్ఐల దగ్గర డ్రైవర్గా కూడా పనిచేస్తూ ఇలా ఇద్దరు చిన్నారుల విషయం వాళ్ళకి తెలియపరిచినప్పుడు వాళ్ళు బాధ్యతగా తీసుకుని వీళ్ళకి చిన్నారులిద్దరికీ కూడా చెరుకో 50,000 సుకన్య సమృద్ధి యోజన పథకం కింద ఒక అకౌంట్ క్రియేట్ చేసి ఓపెన్ చేసి ఆ అకౌంట్లో ఈ లోక్షితాదేవి, గీతిక అనబడే ఇద్దరు చిన్నారులకి చెరుకో 50,000 రూపాయలు వాళ్ళ పేరున అకౌంట్లో వేయడం జరిగింది. అలాగే దీనికి ఈ ₹1,00,000 జక్కంపూడి నానిగారు కూడా ఓ 15,000 రూపాయలు ఆయన ఆర్థిక సాయం చేయడం జరిగింది. శేషమ్మ గారు సంరక్షణలో నామినీ కింద నిర్ణయించి వారికి ఈరోజు పత్రాలు అందజేయడం జరుగుతుంది. వీళ్ళది రాజానగరం గ్రామం అండి, ఈస్ట్ గోదావరి, సూర్యారావుపేట. తెలుసుకుని ఈ రకంగా ₹1,00,000 ఆర్థిక సాయం చేయడం అంటే మామూలు విషయం కాదు. దీన్ని అందరూ కూడా మనం మెచ్చుకోదగ్గ విషయం. అలాగే ఈ గ్రూప్ వారు నాకు చెప్పింది ఏంటంటే ఫర్దర్గా ముందు కూడా ఇలాంటి ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉన్నాయంటే మాకు తెలియపరచండి. మా యొక్క సేవా గ్రూప్ ద్వారా మేము నష్టపోయిన వారికి మేము ఏదోటి ఆర్థిక సాయం చేస్తామని చెప్పి వాళ్ళ మాట ఇవ్వడం జరిగింది. ఈ ఇంకొక 15,000 రూపాయలు పద్మావతి గారు, కొండేటి పద్మావతి గారు తన వ్యక్తిగతంగా మరో 15,000 రూపాయలు క్యాష్ ఇవ్వడం కూడా జరుగుతుంది. అలాగే ఇంతమంది దాతలు ఈ చిన్నారులని, పాపం అభంశోభం తెలియని చిన్నారులని ఆర్థికంగా ఆదుకోవడం అంటే ఇది ఫిక్స్డ్ డిపాజిట్, ఇది సుకన్య సమృద్ధి యోజన పథకం అంటే చాలా మంచి పథకం అండి ఇది. అలాగే ఈ చిన్నారులు, ఎలాంటి చిన్నారులు మాకే కళ్ళనీళ్ళు తిరుగుతున్నాయి. ఎందుకంటే తల్లి చిన్న పొరపాటు వల్ల, భర్త చేసిన పొరపాటు వల్ల తల్లి ఊరేసుకుని చనిపోవడం జరిగింది. ఆవిడ మనసు క్షోభించి చాలా ఇబ్బంది పాలయ్యి తొందరపాటు నిర్ణయం తీసుకుంది. చిన్నారులు బంగారు లాంటి తల్లులు ఇవాళ అన్యాయం అయిపోయారు. ఇవాళ వాళ్ళ అమ్మమ్మ గారు లేకపోతే ఈ పిల్లల పరిస్థితి ఏంటన్నది కూడా ప్రశ్నార్థకంగా మారింది. అలాగే నేను చెప్పే మెసేజ్ ఏంటంటే ప్రతి తల్లికి కూడా నేను ఇచ్చే చిన్న నా కోరిక మేరకు
పిల్లల్ని కూడా ఆ దృష్టిలో పెట్టుకోండి. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు ఎలాంటివి కూడా. ఎందుకంటే మనకి జన్మ ఉన్నది ఒకటే. దాన్ని మనం ఎంత కష్టమైనా సద్వినియోగం చేసుకుని బ్రతుకుని ముందుకు సాగించాలి కానీ అధైర్యపడిపోయి పిల్లల్ని అన్యాయం చేసి ఇలాగా పొరపాట్లు నిర్ణయాల వల్ల పిల్లల భవిష్యత్తు చాలా అంధకారంలోకి వెళ్ళిపోవడం జరుగుతుంది.